ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రకుట్రకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూనివర్సిటీలో మరో అనుమానిత కారుని గుర్తించారు. ఆ కారు ఢిల్లీలో పేలుడు ఘటనకు లింక్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గుర్తించిన కారు డాక్టర్ షహీన్ పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. వైద్య విద్య నేర్చుకుని పేదలకు సేవ చేయాల్సిన డాక్టర్ జైషే మహమ్మద్లో కీలకంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా దాడులకు జరిపిన కుట్రలోనూ సూత్రధారిగా ఉంది షాహీన్. ఫరీదాబాద్ మాడ్యూల్లో గుర్తించిన డాక్టర్లు అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన వారేనని ఎన్ఐఏ అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్ఐఏకు చెందిన అధికారులు ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ గుర్తింపు కూడా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అక్రిడిటేషన్ లేకుండానే ఉన్నట్లుగా చూపించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. వర్సిటీ గుర్తింపుపై తప్పుడు సమాచారం అందించారని నాక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైట్గా ఆల్ ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రకుట్రకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా యూనివర్సిటీలో మరో అనుమానిత కారుని గుర్తించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఢిల్లీ పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థల దృష్టి ప్రస్తుతం హర్యానాలోని ఆల్ ఫలా యూనివర్సిటీపై పడింది. దర్యాప్తు సంస్థలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ విద్యా సంస్థ వెబ్సైట్ లో గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను ఈ నోటీస్ ఇచ్చినట్టు తెలిపింది. ఆల్ ఫలా వైద్యశాల న్యాక్ గుర్తింపు పొందకుండానే వెబ్సైట్ లో కళాశాలగా గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించింది. కనీసం అక్రిడిటేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇది పూర్తిగా తప్పు. ప్రజలను ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులను తప్పుదో పట్టించడం అవుతుందని నోటీసులో పేర్కొంది. యూనివర్సిటీ 2013లో న్యాక్ ఏ గ్రేడ్ అందించింది జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీ అనుబంధంగా 2019లో ఆల్ ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసులో భాగంగా హర్యానాలోని ఆల్ ఫలా యూనివర్సిటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరి అక్కడ మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నెంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన మరో డాక్టర్ ముజమ్మిల్ చెందిన 13వ నెంబర్ గదిలోనే ఈ ఉగ్ర కుట్రకు పథకం రచన చేసినట్లు దర్యాప్తు వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్ ముజమ్మిల్ సేకరించినట్లు తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటు ముజమ్మిల్ తో పాటు ఉమర్ కి చెందిన 4వ నెంబర్ గదిలో సోదాలు చేసిన అధికారులకు 3 డైరీలు లభించాయి. ఈ డైరీలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వీరు ప్రణాళిక చేసినట్లు గుర్తించారు. 4 నగరాల్లో 2 చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్రపడినట్లు తెలిపారు. ఈ 8 మందిలో ఉమర్, జమీల్ తో పాటు డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహిన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రలను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్ కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపుగా 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్ కి ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇందులో 3 లక్షల రూపాయలు విలువైన 20 క్వింటాలు పైగా ఎన్పీకే ఫెర్టిలైజర్స్ గురుగ్రామ్ అలాగే నూర్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి ఐఈడీ బాంబులను తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వీరి కుట్రలను పోలీసులు భగ్నం చేస్తారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఇటు ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ కి చెందిన వారిగా గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే వీరి దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సమాచారం మార్పిడి కోసం సిగ్నల్ యాప్ లో ఉమర్ 4 సభ్యులతో గ్రూప్ సృష్టించారని చెప్పేసి దర్యాప్తు అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాది మాడ్యులే ఈ కుట్ర చేసినట్లు సమాచారం. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుల కుట్ర రచించినట్లు అరెస్ట్ అయిన పలువురు అనుమానితులు చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ఆల్ ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగిందని చెప్పి అధికారులు ధృవీకరించారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.